చిత్తూరు జిల్లా సోమల మండలం ఆవులపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మించడానికి తెచ్చిన సామాగ్రిని పిఎల్ఆర్ కంపెనీ వెనక్కి తీసుకెళ్లింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రాజెక్టు నిర్మాణానికి బ్రేక్ పడింది. దీంతో ప్రాజెక్టు సామాగ్రిని వెనక్కి తీసుకెళ్తుండగా ఆవులపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. తాము కోల్పోయిన భూముల్ని వెనక్కి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా సోమల మండలం ఆవులపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మించడానికి తెచ్చిన సామాగ్రిని పిఎల్ఆర్ కంపెనీ వెనక్కి తీసుకెళ్లింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రాజెక్టు నిర్మాణానికి బ్రేక్ పడినట్లయింది. దీంతో ప్రాజెక్టు సామాగ్రిని వెనక్కి తీసుకెళ్తుండగా ఆవులపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. తాము కోల్పోయిన భూముల్ని వెనక్కి తిరిగి ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. ఇక ప్రాజెక్టు సామాగ్రిని వెనక్కి తీసుకెళ్తుండగా అక్కడి గ్రామస్తులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, ఏదైతే ఆవులపల్లి రిజర్వాయర్ కోసం గత ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద ఎత్తున నిధులు కేటాయించుకుని పనులు అతని సంస్థ పిఎల్ఆర్ సంస్థ పేరుకే తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి బ్యాక్ వాటర్ నిల్వ సామర్థ్యాల్లో కొన్ని రైతులకు సంబంధించిన పొలాలన్నీ మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పొలాలన్నిటికీ నష్టపరిహారం చెల్లిస్తామంటూ గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ప్రభుత్వం మారడంతో ఆవులపల్లి రిజర్వాయర్ కి సంబంధించిన పనులు కొంత మేర ఆగిపోయి దీనికి సంబంధించి కూడా నష్టపరిహారం చెల్లించకుండా ఎలా పనులు చేపడతారంటూ గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ గతంలో నిరసన కూడా వ్యక్తం చేశారు. తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వం మారడంతో దీన్ని అక్కడ పనులు నిర్వహిస్తున్న తమ యంత్రాలన్నింటినీ తీసుకెళ్లాలని చెప్పని ప్రయత్నం చేశారు. ఏదైతే గ్రామస్తులకి పొలాలు కోల్పోయిన గ్రామస్తులకి నష్టపరిహారమా లేదంటే డబ్బులు కానీ చెల్లిస్తా కానీ వీటిని ఇక్కడి నుంచి తరలించకూడదని చెప్పి గ్రామస్తులందరూ మూకుమ్మడిగా వాహనాలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారం ఇస్తారా లేదంటే పొలం ఇస్తారా ఏదో ఒకటి తేల్చి చెప్పి హామీ ఇస్తే కానీ వాహనాలు ఇక్కడి నుంచి పంపించలేదని భీష్మించడంతో ఏదైతే పిఎల్ఆర్ సంస్థకు సంబంధించిన సిబ్బంది కూడా ఏమి చేసే పరిస్థితి లేకుండా అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. చంద్రు, రైట్, థ్యాంక్ యూ హరిబాబు.